హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం పంచదారతో పరమాన్నం అయితే తయారు చేసుకుందాము. మనకి దేవుడికి ప్రసాదం కింద కానీ, లేదంటే మనకి బంతి భోజనాల మీద పెట్టే స్వీట్ కింద కానీ, లేదంటే మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ, ఇలా పంచదారతో పరమాన్నం చాలా బాగుంటుందండి. చాలా క్రీమీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. చాలామంది సరస్వతీదేవి కంపల్సరీగా పంచదారతోటే ఈ పరమాన్నం అయితే తయారు చేసి పెడతారు. మరి ఇంత టేస్టీగా ఇంత కమ్మగా ఎలా తయారు చేశారనేది ఈ వీడియోలో అయితే చూడండి. చాలా సింపుల్ ప్రాసెసేనండి. ముందుగా అయితే ఈ పరమాన్నానికి మనం తీసుకునే రైస్ అయితే మాత్రం నేను కోటా రైస్ అయితే తీసుకుంటున్నాను. లేదంటే కొత్త బియ్యం అని తీసుకోవాలన్నమాట. ఈ 2 రైస్‌లు మనకి పరమాన్నానికి అయితే బాగుంటాయి. ఎందుకంటే కొత్త రైస్ కాబట్టి కోటా రైస్ కూడా మనకి కొత్త రైసే వస్తది. కాబట్టి కోటా రైస్ గానీ, లేదంటే కొత్త బియ్యం గానీ తీసుకోవాలన్నమాట. ఇవి ఒక 2, 3 సార్లు బాగా కడుక్కోవాలన్నమాట. నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. కొల ప్రకారం కూడా వేసుకుందాము. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యాన్ని ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెనం స్టవ్ మీద పెట్టుకొని, ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. కొంచెం కాజు ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఉన్న ఆ కొంచెం నెయ్యిలోనే మనం ఇప్పుడు బియ్యం అయితే మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేయించుకోవాలన్నమాట. కొంచెం ఇలా వేయించుకుంటే సరిపోద్దండి. ఇలా నీటిలో బియ్యం తీసుకొని ఒకసారి కొంచెం బాగా ఇలా వేయించేసుకోండి గరిటెతోటి. ఇవి కొంచెం ఇలా బాగా వేగిన తర్వాత మనం ఏ గ్లాస్‌తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్‌తో 3 వంతుల నీళ్ళైతే వేసుకుందామండి. మనం కొలిచి మీరు తీసుకోండి. ఫస్ట్ టైం చేసినోళ్ళైతే ఇలా కొలిచైతే చేసుకోండి. లేదంటే మనం రైస్ కొంచెం ఉడికే వరకు కూడా నీళ్ళైతే అంచనాగా అయితే వేసుకోవచ్చు. గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళైతే వేసుకోవాలన్నమాట. వేసి రైస్‌నైతే ఉడికించండి. మనకి నీళ్ళు దగ్గరికి అయ్యే వరకు కూడా మనం ఇదంతా కూడా బాగా ఉడికించుకోవాలి. చుట్టూ ఉన్న బియ్యం గింజలన్నీ కూడా తీసి వాటర్‌లో కలిపి ఇలా కొంచెం బాగా ఉడికించండి. నీళ్ళు బాగా దగ్గరికైతే అయిపోవాలన్నమాట. ఇలా నీళ్ళన్నీ కూడా బాగా దగ్గరికి అయిపోయాయండి. చూడండి నీళ్ళనేది మనకి బాగా ఎగిరాయి కదా! 3 వంతులు నీళ్ళు వేసాం కదా గ్లాస్‌కి. ఇప్పుడు మనం పాలైతే వేసుకుందాము. దీనికి నేను గేదె పాలైతే తీసుకుంటున్నానండి. చాలా చిక్కటి పాలనేది నీళ్ళు కలపలేని పాలైతే తీసుకోవాలి. నేను 4 గ్లాసులు పాలైతే తీసుకుంటున్నాననమాట. మనం ఏ గ్లాస్‌తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్‌తో 4 గ్లాసులు పాలైతే వేసుకున్నాను. ఇలా పాలన్నీ ఇలా వేసుకున్న తర్వాత మీరు దగ్గరికి అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి. రైస్ అనేది మనకి పాల్లోనే బాగా ఉడకాలనమాట. రైస్ అనేది మనకి పూర్తిగా ఈ పాల్లో అయితే ఉడికిపోవాలి. అప్పటి వరకు కూడా మీరు పంచదార అయితే వేసుకోకూడదు. పంచదార ముందుగా వేసామంటే మనకి రైస్ అనేది కొంచెం గట్టిగా అనేది ఉండిపోద్ది. కాబట్టి రైస్ అనేది పూర్తిగా మీకు ఉడికిపోయే వరకు కూడా ఈ పాల్లో అయితే ఉడికించుకోండి. మీకు బియ్యం కొంచెం తేడాగా అయ్యి కొంచెం ఇంకా కొంచెం రైస్ గట్టిగా ఉంటే మరో కొంచెం నీళ్ళైతే వేసుకోవచ్చనమాట. ఇలాగ మొత్తం రైస్ అంతా కూడా ఇలా పాల్లో అయితే బాగా మెత్తగా అయితే ఉడికిపోవాలి. పాలనేది కొంచెం బాగా దగ్గరగా అయితే అయిపోవాలనమాట. రైస్ అనేది ఎక్కడ కూడా పలుకు అనేది లేకుండా బాగా దగ్గరికి అయితే ఇప్పుడే ఉడికించుకోవాలి పాలతోటే. ఇప్పుడు పాలు బాగా దగ్గరికి అయ్యి ఎగిరిన తర్వాత ఇప్పుడు మనం ఏ గ్లాస్‌తో బియ్యం అయితే తీసుకున్నామో అదే గ్లాస్‌తో ఒక గ్లాసున్నర పంచదార అయితే తీసుకోవాలండి. మీరు తక్కువ స్వీట్ తింటే గ్లాసు పావు అయితే సరిపోద్ది. గ్లాసున్నర అయితే పర్ఫెక్ట్‌గా అయితే సరిపోద్దనమాట. పంచదార వేసుకోవాలి. మీరు పంచదార వేసుకున్న తర్వాత మరికొంత లూజ్ అయితే అవుతది. పంచదార కరిగి మనకొంత లూజ్ అయితే అవుతదనమాట. ఇప్పుడు ఈ పంచదార పాకంలో కూడా మనకి రైస్ అనేది మరంత బాగా కూడా ఉడుకుతది. మీరు ఇప్పుడే కొంచెం అయితే ఇందులో నేను చిన్న కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. ఉప్పు అనేది మనకి స్వీట్ కాబట్టి మనకి చాలా టేస్ట్‌గా అయితే ఉంటది. చాలామంది ఉప్పు అయితే వేసుకోరు. కానీ ఉప్పు అనేది వేసుకుంటే పరమాన్నానికి మాత్రం మంచి టేస్ట్ అయితే వత్తది. కాబట్టి కొంచెం ఉప్పు అయితే వేసుకోండి. అలాగే 2 చిన్న యాలకులు అయితే వేసుకుంటున్నాననమాట. ఇవి కూడా వేసుకొని మంట అనేది బాగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలనమాట. ఇప్పుడు ఎందుకంటే అడుగు పట్టేస్తూ ఉంటది. మన దగ్గర అవుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా దగ్గర అయ్యే వరకు కూడా ఇలా ఉడికించుకోండి. చూడండి మనకైతే పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంతవరకు ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మరి మనము దగ్గర వరకు ఉంచామంటే చల్లారితే చాలా గట్టిగా అనేది అయిపోద్దనమాట. కాబట్టి ఈ టైంలోనే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని పరమాన్నం తీసేసుకోవచ్చు. మనకి చల్లారిన తర్వాత మరికొంత మనకి కొంచెం బిగుసుకుంటదనమాట. అంతేనండి పరమాన్నం అనేది మనకి రెడీ అయిపోయింది. చాలా క్రీమీగా చూసారుగా చాలా క్రీమీగా ఎలా ఉందో పరమాన్నం అనేది. మనం చిక్కటి పాలు వేసాం కాబట్టి మంచి టేస్ట్ కూడా ఉంటదనమాట. ఇప్పుడు దీన్ని మనం జీడిపప్పులని కొంచెం పక్కన వేయించి పెట్టుకున్నాం కదా! వాటితోని ఇప్పుడు ఈ పరమాన్నాన్నయితే ఆ వేయించుకున్న జీడిపప్పు కూడా ఇందులో అయితే వేసి ఒకసారి బాగా కలిపేసుకోవచ్చు. పరమాన్నం అనేది మనకి రెడీ అయిపోయినట్టే. ఎంతో టేస్టీగా సూపర్‌గా పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి. కంపల్సరీగా మీరు ట్రై చేయండి. చాలా టేస్ట్‌గా ఉంటది పంచదార పరమాన్నం. సరస్వతీదేవి గాని, వరలక్ష్మీదేవి గాని చాలా కమ్మగా ఈ పంచదార పరమాన్నం అయితే చేసి పెడతారనమాట. మరి ఈ రెసిపీ గాని మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. ఓకే ఫ్రెండ్స్ బాయ్.